ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే సార్. సార్ ఇక్కడైతే మన కందుకూరు మండలం నుండి కొన్ని గ్రామాల నుండి రైతులు వచ్చేసి మాకు 4 నెలల నుండి డబ్బులు రావట్లేదు, మేము కాల్ చేసినా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ధర్నా కూడా చేస్తాము అని చెప్పేసి ఆఫీసర్కి ఇంటిమేషన్ కూడా ఇచ్చినాము, అయినా కానీ ఎలాంటి స్పందన లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి దీనిపైన మీ స్పందన ఏంది? ధర్నా అని ఇంటిమేషన్ అయితే అని చాలా మంది రైతులు వచ్చి మొత్తం వచ్చినప్పుడు కూడా రైతులతో మేము సమాధానం చెప్పించడం, మా పై ఆఫీసర్లతో కూడా మాట్లాడిపించడం జరిగింది. అయితే గత నవంబర్ 14 నుంచి మనం ప్రారంభించాం మొక్కల కొనుగోలు గురించి. దానికి సంబంధించి తన రైతులు 473 మంది సభ్యుల నుంచి 531 బిల్లుకు సంబంధించిన జనరేట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 334 మందికి బిల్స్ పడడం జరిగింది. మిగతా ఒక 197 మందికి అంటే సభ్యులు తక్కువ ఉంటారు, బిల్లింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఒకటే రైతు ఇద్దరు 2 సార్లు బిల్లులు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి 197 మందికి సంబంధించి బిల్లులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించిన దాన్ని పై అధికారులతో కూడా పంపించడం, మా స్పెషల్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి కలెక్టర్ లెవెల్లో కానీ అక్కడ సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడి చెప్పారు. వారం రోజులు ఖచ్చితంగా నేను చేయిస్తానని చెప్తాను. ఓకే సార్, మీరు ఇప్పుడు పంట ఇప్పుడు వాళ్ళ దగ్గర నుండి మీరైతే కొనుగోలు చేసుకున్నారు, మరి డబ్బులు ఇవ్వడానికి ఇంత లేట్ గా చేస్తున్నారు. మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ పడుతుంది, ఇంట్రెస్ట్ కోసం ఒకవేళ మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంటికి తాళాలు కూడా వేస్తున్నారని చెప్పేసి రైతులు వాపోతున్నారు. మరి దానిపైన మీ స్పందన? లోన్ కోసం అని చెప్తున్నారు. అవును, లోన్ తీసుకొని కదా వాళ్ళు పంట వేసుకున్నారు చాలా మంది. లోన్ల విషయంలో మాత్రం ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు. అది ఎందుకు జరిగింది అనేది మా పై అధికారులకు కూడా తెలుసు, మా పార్టీ తరఫు నుంచి ఎన్నిక అయిన చైర్మన్ గారు కూడా తెలుసు ఎందుకు డీలే అవుతుందని కూడా. అది కూడా ఇప్పటికి కూడా స్పెషల్ ఆఫీసర్ గారు వాళ్ళతోని ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ లేకపోయినా కూడా వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, ముందుకు పోతున్నారు, చేపిస్తున్నారు. ప్రజెంట్ కూడా లోన్ ఇస్తున్నారు, దాని కూడా ఎక్కడ కూడా డీలే అవ్వట్లేదు. లోన్ ఇస్తున్నారు ఓకే, ఇప్పుడు మీరు కొనుగోలు చేసిన పంట పైసలు అయితే మీరు ఇవ్వట్లేదు అంటే తొందరగా 4 months టైం పడుతుంది ఇప్పుడైతే. అంటే మరి వాళ్ళు డబ్బులు రిటర్న్ కట్టేటప్పుడు లోన్ అంటే ఇంట్రెస్ట్ కట్టేటప్పుడు మీరు ఎందుకు అంతగానం వాళ్ళని బాధ పెడుతున్నారు రైతులని? సొసైటీ లెవెల్లో ఓన్లీ మనం డీలర్షిప్ మాత్రమే చేయగలుగుతాం. పైకి పంపించిన తర్వాత అక్కడ నుంచి అమౌంట్ రావాలి. కాబట్టి మనం కూడా వాళ్ళతో ఫాలో చేసుకుని అమౌంట్ వచ్చేదాకా మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఆల్రెడీ రైతులు వచ్చిపోయినప్పుడు కూడా మనం చెప్తూనే ఉన్నాం. కాబట్టి మన లెవెల్లో మేము చేసే ప్రయత్నం అందుకు మా వంతు సాయం ఖచ్చితంగా చేస్తున్నాం. రైతులు కూడా అందేటట్టు. అది కొంచెం డిలే అవుతుంది అంటే ప్రభుత్వం వల్ల కావచ్చు, మా పై ఆఫీసర్ నుంచి కావచ్చు, ఏ విధంగా జరుగుతుందో ఒక వారం రోజుల్లో మేము ఖచ్చితంగా దాన్ని ఉంటారు వస్తుంటారు. నిన్న కూడా వచ్చారు. ఓకే, మరి ఈ రోజు మరి ధర్నా చేస్తున్నామని చెప్పేసి కూడా ఆఫీసర్ కి ఇంటిమేషన్ ఇచ్చారంట. మరి మాకే తెలియదు, ధర్నా చేస్తున్న విషయం మాకే తెలియదు. మా పై ఆఫీసర్ అయితే మేము చెప్పలేదు. అట్లాంటి ఆయన ఇంటిమేషన్ అనేది లేదు. వీడికి వచ్చిన తర్వాత ఈ సర్పంచ్ గారికి ఫోన్ మాట్లాడేటప్పుడు నెంబర్ ఇస్తే కూడా మాట్లాడి అప్పుడు చెప్తే కానీ మాకు తెలియదు. మరి ఏమంటున్నారు సార్ స్పెషల్ ఆఫీసర్? ఈ 1 week లో కూడా చేయిస్తాను చెప్తున్నాను.